చెప్తా ఉన్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ కుటుంబం మీదో నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా. తరిమి కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం. ఏమనుకుంటున్నారు? ఊరుకుంటాం అనుకుంటున్నారా? బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా? మర్యాద ఇదిగో పోలీసులు కొడతా ఉన్నారు. చూడండి ఒకసారి. మళ్ళీ వచ్చారా? ఎందుకు చేతగాని ముఖ్యమంత్రి, ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రి, ఎందుకు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి దొబ్బేక? మీకు పరిపాలన చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మా మీద దాడులేంటి? రాక్షసానందం కాబట్టి ప్రజలు చూస్తా ఉన్నారు, మీడియా చూస్తా ఉంది. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పక మానరు ప్రజలు. మా మీద దాడులు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు జైల్లో పెట్టారు మమ్మల్ని, ఆనందం తెచ్చుకున్నారు, రాక్షసానందం పొందారు, ఇంకా మా మీద పగ చల్లారలేదా? ఏం చేశాం? నిన్న కల్తీ లడ్డు విషయంలో గుళ్ళకెళ్లి మేము పూజలు చేసి సిబిఐ ఇచ్చిన రిపోర్టే కదా, మేము కొత్తగా చెప్పామా? ఏమీ లేదు కదా. అంటే అది మేము రాకూడదు, రోడ్ల మీదకి రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకూడదు, జగనన్న జిందాబాద్ అనకూడదు అంటే మా గొంతు నొక్కేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరగలేదా? లోకేష్ పాదయాత్ర చేయలేదా? ఈ పాటికే నా కొడుకుని 2 నెలల్లోనే అరెస్ట్ చేశాడు. నన్ను నా తమ్ముడిని 83 రోజులు జైల్లో ఉన్నాం. ఈ పాటికే బలహీన వర్గాలన్నీ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీన వర్గాలు, ఏది చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే బలహీన వర్గాలు కూడా అక్రమంగా జోగి రమేష్ ని అరెస్టు చేశాడు, అక్రమంగా కేసులు పెట్టాడు, 83 రోజులు నిర్బంధించాడు అనేది సభ్య సమాజాన్ని. నేను చెప్పాను కదా, సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పా. తిరుమల వెంకన్న సన్నిధికి రమ్మని చెప్పా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ ని. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పా, రాలా. నేను వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశా, రాలా. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా, చెయ్యలా. లైట్ డిటెక్టర్ అడిగా, రాలా. ఇన్ని చెప్పిన తర్వాత నేను సిబిఐ కోసం హైకోర్టులో అఫిడవిట్ చేస్తే వెంటనే తెల్లారిపాటికి అరెస్ట్ చేయించావు. సిగ్గుగా లేదా మీకు? ఇంత అంటే కేసులు ఇట్లా కూడా పెట్టొచ్చు అని చెప్పేసి నేర్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అక్రమ కేసులు ఏమైనా పెట్టేయచ్చు, ఎవరినైనా కానీ లోపల పెట్టేయచ్చు. అతను కక్ష ఉంటే చాలు లోపల పెట్టేయచ్చు. దుర్మార్గం అన్నా. కాదు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ ప్రాక్టీస్ ఏదైతే వదిలేమా, ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం అంటే భవిష్యత్తులో వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ బిల్ గ్రేట్స్ నుంచి ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒకటే దొరకలా. అతను కూడా ఇంకా అతను రేపే అతను కూడా స్టేట్మెంట్ అతను కూడా రాబోతున్నాడు అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రాకి తెచ్చేస్తున్నాం అన్నటువంటి ఈ పాలకులు ఇలాంటి అరాచక పాలనలు, ఇలాంటి దాడుల సంస్కృతులు చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ధైర్యంగా పెట్టుబడి పెట్టగలడా? ఉద్యోగాలు ఇవ్వగలడా? పాలకులకి ఏమైనా అర్థమవుతుందా?
ప్రభుత్వమే దగ్గరుండి పోలీసులను పర్యవేక్షణలో పెట్టి సాక్షాత్తు మాజీ మంత్రుల ఇండ్లే తగలబెడుతుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆ పారిశ్రామికవేత్త పరిస్థితి ఏంటి? ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాజీ మంత్రులు. అలాంటి మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనే పరిస్థితి బహిరంగంగా కనబడుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి రాగలడా? పెట్టుబడి కథ పక్కన పెట్టు, అతని రక్షణ ఏంటి? అతను పెట్టుబడి పెట్టే డబ్బు కథ పక్కన